ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. AB6 ప్రేక్షకులకు స్వాగతం. 19 నవంబర్ 2023 నుంచి 25 నవంబర్ 2023 వరకు వార ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో, సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధికారికపరమైన ఒత్తిడులు కొంచెం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అధికారికపరమైన ఒత్తిడులు తమకు లాభాన్ని సూచించే విధంగా ఉంటాయి. లాభాలు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. తమకై ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో సమయపాలన మంచిది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంపై దృష్టి సారిస్తూ ఉంటారు. ఆ వాతావరణాన్ని తమ చుట్టూ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల అత్యాశకి లోనయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. పెట్టే ఖర్చుల్లో 1-2 సార్లు ఆచితూచి పెట్టాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు కొంత కళలపైన దృష్టి సారిస్తూ ఉంటారు. పోటీల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. లాభాలు ఒక్కోసారి సంతృప్తికరంగా ఉంటాయి, ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటాయి. సేవకుల కోసమై ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది. వృషభ రాశి. ఈ రాశివారు దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. విహారయాత్రలు వెళ్ళాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రయాణాల్లో అనుకూలతను పొందుతారు. అలాగే ఉన్నత విద్యలపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవానికి, అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కూడా కొంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. లాభాలు సద్వినియోగం అవుతూ ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. సంతృప్తికరమైన వాతావరణాన్ని గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మికపరమైన ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తుంది. లాభాలు కొంత ఒత్తిడిని, అత్యాశను కలిగించే అవకాశం కూడా ఉంటుంది. సంతాన వర్గం విషయంలో ఒక్కోసారి సంతోషకరమైన వాతావరణం, ఒక్కోసారి కొంత ఇబ్బందికరమైన వాతావరణం కలిగి ఉంటారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు కూడా మిగతా విషయాలపైన దృష్టి సారించకుండా తమ యొక్క పనులు తాము పూర్తి చేసుకుంటూ ఉండడం మంచిది. మొత్తం మీద ఈ రాశివారు దుర్గా పూజ, శివాలయాల సందర్శనం, అలాగే శివుడికి పాలతో పెరుగుతో అభిషేకం చేయడం మంచిది. నువ్వుల నూనె దేవాలయాల్లో ఇవ్వడం లేదా అవసరార్థికి నూనె ప్యాకెట్లు ఇవ్వడం వల్ల తమ యొక్క పనులు పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మానసిక ప్రశాంతతని కోల్పోతూ ఉంటారు. ఏ విషయాలపైన కూడా తొందరగా దృష్టి సారించకుండా ఉండడం మంచిది. అనవసరమైన ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో ఒక్కోసారి కొంత ఒత్తిడి, చికాకు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిరంతరం ఏదో ఒక భగవన్నామస్మరణ లేదా శ్రీమాత్రే నమః, జయ జయ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారు తమ యొక్క ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంత చికాకులు, అధికారులతో మాట్లాడే విషయంలో తొందరపాటు వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇబ్బంది రాకుండా ఆచితూచి మాట్లాడడం మంచిది. లాభాలు, పెద్దల యొక్క ఆశీస్సులు వ్యాపార రంగంలో వారికి అనుకూలిస్తూ ఉంటాయి. అన్ని రకమైన భాగస్వామ్యాలు కూడా ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంటుంది. తమ కంటే పెద్దల యొక్క సహాయ సహకారాలు లభించే అవకాశం కనిపిస్తుంది.
దూర ప్రయాణాలపైన కూడా దృష్టి సారిస్తూ ఉంటారు. ఒక రకమైన ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఎటైనా వెళ్ళొచ్చా ఈ కాలంలో, కార్తీక మాసం వస్తోంది కాబట్టి ఎటువైపు అయినా శివాలయాలకి వెళ్ళే అవకాశం ఉందా అనే వాటిపైన కూడా దృష్టి సారిస్తూ ఉంటారు. అనుకోని ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. కొంత సంతృప్తికరమైన భోజనం పైన దృష్టి సారిస్తూ ఉంటారు. సహాయ సహకారాలు లోపిస్తూ ఉంటాయి. ఉన్నత విద్యలపైన దృష్టి సారించాలని చూస్తారు, కానీ తొందరగా అటువైపు ఆలోచనలు వెళ్లకుండా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారం పైన పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కొంత తగ్గించుకోవడం మంచిది. మొత్తం మీద ఈ రాశివారు శివారాధన, గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే శివుడికి పెరుగుతో అభిషేకం చేయడం, పాలతో అభిషేకం చేయడం మంచిది. పాలు, పెరుగు, అన్నదానాలు, క్రీమ్ కలర్ వస్త్రాలు కూడా దానం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి సోషల్ రిలేషన్స్ అధికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సామాజిక అనుబంధాలు, ఫ్రెండ్ సర్కిల్, పాత బంధువులు, మిత్రులు సంప్రదిస్తూ ఉంటారు. అనుకోని ఇబ్బందులు, ప్రయాణాల్లో చికాకులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. సంతృప్తికరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మానసికమైన ప్రశాంతతను పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారులతో ప్రయాణాలు, అధికార సంబంధమైన ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికై పలు విధాల ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. కళాకారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అవి ఒక్కోసారి కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు మొత్తం మీద అమ్మవారి దేవాలయాల సందర్శన, లక్ష్మీ పూజలు, లక్ష్మీ ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే కందిపప్పును అధికంగా దానం చేయాల్సి ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి వారం మొదట్లో పోటీల్లో శ్రమ అధికంగా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధించాలనుకుంటారు, కానీ కొంత మెత్తదనంగా ఉండడం వల్ల వీరికి ఆ పని సాధ్యం కాకపోవచ్చు. సామాజిక సంబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో కలిసి ప్రయాణాలు చేయడం మొదలైనవన్నీ అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. ఆకస్మిక ప్రమాదాలకు సూచనలు ఉన్నాయి, కాబట్టి ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీదత్త శరణం మమ అని ప్రయాణం చేసే సమయంలో నిరంతరం జపం చేసుకుంటూ ఉండడం మంచిది. అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. అన్ని రకాల సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఉన్నత విద్యలపైన కూడా దృష్టి సారిస్తూ ఉంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఊహించని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పనులు వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. తమ పనులు పూర్తి చేయకుండా పోస్ట్పోన్మెంట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేసుకోవడం, టార్గెట్లు కంప్లీట్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. మొత్తం మీద ఈ రాశివారు దుర్గా ఆరాధన, శివుడికి అభిషేకం, అలాగే అమ్మవారి పూజ చేయడం మంచిది. అన్నదానం చేయడం, మినప సున్నుండలు, ఇడ్లీ వడ దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి. ఈ రాశి వారికి సంతానం విషయంలో కొంత ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతతని కోల్పోతారు. స్ఫురణ శక్తిని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రమకు తగిన గుర్తింపు ఒక్కోసారి రాకుండా ఉంటుంది. దానివల్ల నిరాశ, నిస్పృహలకి లోనవుతూ ఉంటారు. సోషల్ రిలేషన్స్, సామాజిక అనుబంధాలు, భాగస్వామ్యాలు మొదలైనవి అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందరినీ కల్పించుకుంటూ అందరితో కలవిడిగా మాట్లాడుతూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరి యొక్క సమయం వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా గడపడం మంచిది. ఊహించని ఇబ్బందులు, ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యలు రాకుండా
క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండడం మంచిది. అలాగే ఈ రాశివారు తమ కోసం తాము అధికంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే తమను తాము చూపించుకోవాలనే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అత్యాశకి పోయి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండడం మంచిది. సామాజిక అనుబంధాల్లో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. పోటీల్లో శ్రమకు తగిన ఫలితాలు రాకుండా ఉంటాయి కాబట్టి నిరాశ చెందకుండా ఉండడం మంచిది. గురువుల ద్వారా కొంత సహాయ సహకారాలు లభించే అవకాశం కనిపిస్తుంది. దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా మొదలైన దేవాలయాల సందర్శనం, అక్కడ ఏదైనా సేవ ఉంటే సేవ చేయడం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే శనగలు, శనగపప్పు మొదలైనవి పంచిపెట్టడం మంచిది. తులారాశి. ఈ రాశివారు సౌకర్యాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. విద్యలో కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన కూడా పాటించాలి. ఆహారాన్ని తీసుకోవడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. క్రియేటివిటీ కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి, చికాకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. సంతాన సంబంధమైన ఆలోచనలు వీరిని కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. వాటిపైన దృష్టి సారించకుండా ఉండడం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనవసరమైన ఇబ్బందుల జోలికి పోకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. పోటీల్లో గెలుపు సాధిస్తూ ఉంటారు. సామాజిక అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపార సంబంధాలు తమకు అనుకూలిస్తూ ఉంటాయి. తాము చేసే పనుల్లో అందరి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అధికారులు, వ్యాపారుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. కళాకారుల కోసం, కళల కోసం కొంత ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చులు కొంత అధికంగా ఉంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు తమకు అనుకూలమైన ఫలితాలు సిద్ధించడం కోసం దుర్గాదేవి పూజ, శివారాధన, గణపతి ఆరాధన చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచనల్లో నిమగ్నమై ఉంటారు. వ్యాపార సంబంధమైన మిత్రులు, వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వ్యాపారం పైన దృష్టి అధికంగా సారిస్తూ ఉంటారు. కళాకారులకు అనుకూలమైన సమయం, వ్యాపారస్తులకి కూడా అనుకూల సమయం ఉంటుంది. ఉద్యోగస్తులు తమ ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సౌకర్యాలు ఆశించినంతగా లభించవు. శ్రమను మాత్రమే నమ్ముకొని పనులు పూర్తి చేసుకుంటూ ఉండాలి. సౌకర్యాలపైన దృష్టి సారించడం వల్ల కొంత మానసిక ఒత్తిడి, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్ఫురణ శక్తిని కోల్పోతూ ఉంటారు. శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తూ ఉంటారు. గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. కళాకారులకు అనుకూలమైన సమయం ఉంటుంది. కళలపైన దృష్టి అధికంగా సారిస్తారు. కళల ద్వారా లాభాలు, కళాకారుల యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారు శివాలయాల సందర్శనం, అలాగే సాయిబాబా ప్రదక్షిణాలు చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. గణపతి ఆరాధన, పశుపక్షాదులకు ఆహారం వేయడం కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ రాశివారు మానసికమైన ప్రశాంతతను పెంచుకుంటూ ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ సంబంధమైన ఆలోచనలు కొంత ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. కంటి సంబంధమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. తల్లి తరఫు బంధువుల ద్వారా సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంటుంది. రచనలపైన దృష్టి సారిస్తూ ఉంటారు. దగ్గరి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కొంత ఒత్తిడి కలిగించే సమయం. విద్యపైన కొంచెం దృష్టి అధికంగా సారించాలి. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సుఖం పైన దృష్టి పెట్టడం వల్ల విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సంతాన సంబంధమైన ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఉపాసన పైన దృష్టి సారించాలి. అంటే మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి అనుకున్నప్పుడు తమకంటే ఉన్నత శక్తి పైన దృష్టి సారిస్తూ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. దానివల్ల మానసిక ప్రశాంతత
తగ్గుతుంది. సేవక జనుల యొక్క సహకారం లభిస్తుంది. ఖర్చులు అధికంగా పెట్టే అవకాశం కనిపిస్తుంది. కళాకారుల ద్వారా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపార రంగంలో వ్యాపార అభివృద్ధి అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు, పెద్దల ద్వారా సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారు లక్ష్మీ ఆరాధన, గణపతి ఆరాధన, శివారాధన చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే పశుపక్షాదులకు ఆహారం, ఆవుకు గడ్డి పెట్టడం మొదలైన పనుల ద్వారా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మకర రాశి. ఈ రాశివారు మానసిక ఉత్సాహంగా ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి హాయిగా ఆనందంగా గడుపుతూ ఉంటారు. నిల్వ ధనాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. తాము ఏదైనా ఖర్చు పెట్టాలి అన్నా దానివల్ల ఏం ఉపయోగం ఉంది అని 1-2 సార్లు ఆలోచించి ఖర్చులు చేస్తూ ఉంటారు. మేనమామల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అలాగే ఆ లభించిన సహకారం వల్ల కొంత ఆశకి లోనవుతూ ఉంటారు, ఇంకా ఏమైనా సహాయం చేస్తారేమో అని. దానివల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పెద్దల ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. గురువులు మొదలైన వారి ద్వారా తాము అనుకున్న పనులు పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశివారు దూర ప్రయాణాలపైన దృష్టి సారిస్తూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అనే ఆలోచనతో అనవసరమైన ఖర్చులపై దృష్టి సారిస్తూ ఉంటారు. ఆ ఖర్చు పెట్టకుండా ముందుగానే దాన ధర్మాలకు వెచ్చించడం మంచిది. పెద్దల ద్వారా, అధికారుల ద్వారా, పెద్దలు అధికారులను సంప్రదించడం వల్ల తమకు కావలసిన లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రాశివారు దుర్గా పూజ చేసుకోవడం, శివుడికి పెరుగుతో పాలతో అభిషేకం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి. ఈ రాశివారు విశ్రాంతి పైన దృష్టి సారిస్తూ ఉంటారు. తమకు అనారోగ్యంగా ఉండడం వల్లనో లేదా తమ బంధువర్గీయులు, మిత్రులు ఎవరికో ఒకరికి అనారోగ్యంగా ఉండడం వల్ల హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. విశ్రాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. పాదాల నొప్పులు కొంచెం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని నిరంతరం జపించుకోవడం వల్ల కొంత ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. విశ్రాంతి లేకపోవడం వల్ల ఉదయం లేవగానే మానసికంగా చికాగ్గా ఉంటారు. వాటన్నిటి నుంచి అధిగమించాలంటే క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండాలి. ఈ రాశివారికి కొంత ఆహ్లాదకరమైన వాతావరణం వారం మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అనుకూలమైన ప్రదేశాలు సందర్శించడం మొదలైనవి చేస్తూ ఉంటారు. తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశివారికి సోదరులు, సేవకులు, మాతృవర్గీయులు మొదలైన వారందరి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. దానివల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. తమని తాము ఎప్పుడు రక్షించుకునే, ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాట్లాడే విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో కొంత తొందరపాటు పనికిరాదు. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి మొదలైన దేవాలయాల సందర్శనం మంచిది. అలాగే చపాతీలు పంచిపెట్టడం, గోధుమ పిండిని పంచిపెట్టడం కూడా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. మీనరాశి. ఈ రాశి వారికి వారం మొదట్లో పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. లాభాలను సద్వినియోగం చేసుకుంటారు. చేసే పనుల్లో కొంత ఆశ అధికంగా ఉంటుంది. దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒత్తిడితో పనులు పూర్తి చేస్తూ ఉంటారు. ఎదుటివారి కోసం తమని తాము కోల్పోయే విధంగా పనులు చేస్తూ ఉంటారు. వారం మధ్యలో విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా హాస్పిటల్స్కి వెళ్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆ చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండడం మంచిది. తీసుకునే ఆహారంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లిక్విడ్ పదార్థాలు అధికంగా సేవించాలి. వారం చివరిలో ఎదుటివారిని నొప్పించకుండా మెల్లిగా తమ పనులు తాము పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు.
లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి అధికంగా సారిస్తారు. విలాసవంతమైన జీవితంపై దృష్టి సారిస్తూ ఉంటారు. ఈ రాశివారు దుర్గా పూజ, గణపతి ఆరాధన, శివారాధన వల్ల మేలు కలుగుతుంది. నిమ్మకాయ పులిహోర పంచి పెట్టడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇవి ఈ వారం ఫలితాలు. వచ్చే వారం ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.